Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు EB5 వీసా ఎక్స్పర్ట్, ఇమిగ్రేషన్ కన్సల్టెంట్, అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన ఆదిత్య మల్లెల గారు. లేటెస్ట్గా అదానీపై అమెరికన్ బ్రైబరీ కేసు ఏదో పడడం జరిగింది. దానికి సంబంధించి మార్కెట్స్ సైతం కుదేలయ్యాయి. అయితే ఈ అమెరికన్ అప్డేట్స్ అనేవి ఇప్పుడు మనకి ఆదిత్య గారు అందజేస్తుంటారు కాబట్టి సార్తో మాట్లాడదాం ఈ అప్డేట్ గురించి కూడా. హాయ్ సార్. హలో అండి. సార్, ఇండియాలో ఒక పర్సన్ అంటే ఒక మిలీనియర్ ఇబ్బంది అయితే కంప్లీట్ స్టాక్ మార్కెటే కరెక్షన్లోకి వెళ్ళే అంత సిచ్యువేషన్ వచ్చింది. అలాంటి పర్సన్ అదాని అంటే స్టాక్ మార్కెట్లో అన్ని వేరియేషన్స్లో ఆయన ఉన్నారనమాట. అలాంటి పర్సన్ అమెరికన్ బ్రైబరీ కేసులో ఇరుక్కోవడం జరిగింది. దానిపై అప్డేట్ ఏ విధంగా ఉంది, ఏం తెలుస్తుంది? సో అదాని గారికి బ్రైబరీ అండ్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కోవడం జరిగిందండి. సో ఇదేంటంటే సోలార్ పవర్ ఎనర్జీ గురించి మనం అంతకుముందు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి మాట్లాడాం కదా. సో మనకి మేజర్ ఆస్పెక్ట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ తీసుకోగానే అసలు ఎలా గవర్న్ అవుతాయి ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ యుఎస్లో ఆయన మీద బ్రైబరీ అండ్ ఫ్రాడ్ ఎలిగేషన్స్ జరిగినాయి, ఇండైట్మెంట్ జరిగింది అంటే, సో చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనే మనీ ఆయన ఒక $175 million ఏమో బాండ్స్ కింద, అలానే $2 billion ఏమో లోన్స్ కింద రైజ్ చేయడం జరిగిందనమాట అదాని గ్రీన్ గ్రూప్. సో గ్రీన్ గ్రూప్ అనగానే ఆయన ఏంటంటే సోలార్ ఎనర్జీ పవర్ రిలేటెడ్, సో సోలార్ సప్లై అనమాట. సోలార్ సప్లై ఏదైతే ఉందో ఇండియా యుఎస్లో ఆయనకి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో ఈ మనీ అనేది యుఎస్లో రైజ్ చేయడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా యుఎస్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అలానే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ద్వారా గవర్న్ అయి ఉంటాయి. మన EB5 వీసాలో కూడా మాట్లాడుకున్నాం. EB5 వీసాలో ఏంటి, మనకి EB5 వీసా అనగానే మనం ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావాలి, మన యూఎస్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి మన ఎంటైర్ ఫ్యామిలీ అనగానే EB5 వీసాని ఆప్ట్ చేసుకోవచ్చు. అలానే EB5 వీసాలో సోర్స్ ఆఫ్ ఫండ్స్ కావాలి అని మాట్లాడుకోవడం జరిగింది. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనగానే $800,000, 8 crores మనీని తీసుకెళ్ళి అక్కడ ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆ మనీ మళ్ళీ మనకి వెనక్కి వస్తాం జరుగుతుంది నెక్స్ట్ 3 to 5 yearsలో అని మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ 8 crores ఇన్వెస్ట్ చేసేటప్పుడు గ్యారంటీ గ్రీన్ కార్డ్ వస్తుంది, ఈ 8 crores అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఈ మనీ వెనక్కి వస్తుంది అని చెప్పుకుంటున్నాం కదా. సో మరి ఆ 8 crores అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎలా గవర్న్ అయ్యి ఉంటుంది, ఏంటి, ఎటువంటి ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిద్ది, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. దాని ఒక ఫైనాన్షియల్స్ ఏంటి, దాని ఒక రూల్స్ ఏంటి, లాస్ ఏంటి, ఏం చెప్తుంది ఏంటి అనేది మన ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్లో చూసుకుంటే దాని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో మనకి SEC అని చెప్పి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ గవర్న్ చేయడం జరిగింది. ఎలా అయితే మనకి ఇక్కడ సెబీ ఉందో అక్కడ యుఎస్లో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఉందన్నమాట. మన EB5లో సోర్స్ ఆఫ్ ఫండ్స్ అక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఏంటంటే అసలు రీజనల్ సెంటర్కి వెళ్తున్నాయి అనమాట. ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, ఒక సపరేట్ ఎస్క్రో బ్యాంక్ అకౌంట్. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం EB5 ఫండ్స్ రైజ్ చేయడం కోసం రీజనల్ సెంటర్స్కి అప్రూవల్స్ ఫెడరల్ గవర్నమెంట్, ఆథరైజ్డ్ ఫెడరల్ గవర్నమెంట్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ నుంచి వచ్చి ఉంటుంది. అయితే ఈ అకౌంట్ని ఆడిట్ రూపంలో స్టేజెస్ వైజ్గా మనీ ప్రాజెక్ట్లోకి వెళ్ళిద్ది ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్స్ ఇన్ ద కండిషనల్ గ్రీన్ కార్డ్. సో కండిషనల్ గ్రీన్ కార్డ్ మన నెక్స్ట్ 12 to 24 monthsలో వస్తుందని మాట్లాడుకున్నాం కదా. దాంట్లో కండిషన్స్ ఉంటే ఆ కండిషన్స్ రివోక్ అయితేనే పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది జరిగింది. సో విచ్ ఇస్ అన్కండిషనల్ గ్రీన్ కార్డ్. సో దానికి కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఈ మనీ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మనీ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అవి అక్కడ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లేకపోతే అక్కడ ప్రాజెక్ట్లో ప్రోగ్రెస్ అనేది. సో దాని మీద స్క్రూట్ని డెఫినెట్గా ఏంటంటే అక్కడ ఫైనాన్షియల్ కంప్లైంట్స్, ఎకనామికల్ అంటే ఎకనామిక్స్కి రిలేటెడ్ ఎకనామికల్ కంప్లైంట్స్ ఉన్న సర్టిఫైడ్ పీపుల్, ఆథరైజ్డ్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారని మాట్లాడుకున్నాం. అలానే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆడిటింగ్ జరిగింది. అలానే మనకి ఇక్కడ రేరా యాక్ట్ లాగా ఆ మనీ డైవర్ట్ అవడానికి లేదు. రైజ్ చేసిన మనీ స్టేజెస్ వైజ్గా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద సెబీ ఎలా ఉందో ఇక్కడ SEC సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ గవర్నెన్స్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుకున్నాను. సిమిలర్ వే ఎప్పుడైతే యుఎస్లో అదాని సోలార్ పవర్కి రిలేటెడ్, సోలార్ పవర్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ మనీ రైజ్ చేయడం జరిగిందో, సో సేమ్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అనేది సో అక్కడ వాళ్ళు స్క్రూట్నీ జరిగింది అనమాట ఫైనాన్సెస్ మీద. సో వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈయన మీద ఫ్రాడ్ అండ్ బ్రైబరీ ఐడెంటిఫై చేశారు, అంటే ఎలిగేషన్స్ వచ్చినాయి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, FBI, సో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను,
సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ 3 డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడానికి ట్రై చేస్తే అదాని గ్రూప్ సరిగ్గా సహకరించలేదు అనేది కూడా ఉందన్నమాట. అయితే మనకు దాని మీద వస్తున్న రూమర్స్ ఏంటి అంటే, ఒకటి ఇక్కడ ఇండియాలో ఆయన అన్ని గవర్నమెంట్స్తో, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో అలానే డిఫరెంట్ గవర్నమెంట్స్లో బ్రైబ్ ఇచ్చి ఆయన అక్కడ లోపాయకారీ చేసి టెండర్స్ అప్రూవ్ చేసుకొని ఎక్కువ మనీకి కొనుక్కునేటట్టు, సోలార్ పవర్ని ఎక్కువ మనీకి గవర్నమెంట్ కొనుక్కునేటట్టు చేశారు అని చెప్పేసి ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడ యూఎస్లో మనీ రైజ్ చేసినందుకు ఆయన మీద ఈ కేసెస్ అనేది పెడతాం జరిగింది. సో దానికి నిజంగా వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇంకా ప్రాసిక్యూషన్లో క్లారిటీగా తెలిసింది. యూజువల్గా మనకి యూఎస్లో లా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి ఎవరు అంత డిసెప్టిఫుల్గా ఆయన మీద ఏమీ లాంచ్ చేయరు, బట్ కేసెస్ ఏమీ లాంచ్ చేయరు. బట్ డెఫినెట్గా ఇంకో వర్షన్ ఏం నడుస్తుందంటే, ఈయన ట్రంప్ గెలవగానే అదాని ఒక ట్వీట్ చేశారు. సో ఇండియాకి, ట్రంప్కి మోడీకి ఎలా అయితే రిలేషన్స్ ఉన్నాయో అదాని ఈజ్ బ్యాక్డ్ అప్ బై మోడీ అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే డెమోక్రాట్స్ ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు గెలవలేదు కాబట్టి వాళ్ళకి అగ్నెస్ట్గా ఓటింగ్ ప్యాటర్న్ నడిచింది కాబట్టి, సో రిపబ్లికన్స్కి సపోర్ట్ చేశారు, ట్రంప్కి సపోర్ట్ చేశారు కాబట్టి అందుకని అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంత సింపటైజర్స్ అందరూ కూడా ఇదేంటి డెమోక్రాట్స్కి రిలేటెడ్ సింపటైజర్స్ కాబట్టి ఆయన మీద ఈ ఎలిగేషన్స్ వేయటం జరిగింది. సో దట్ ఏంటంటే ఒక ప్రతిష్ట దెబ్బతినేటట్టు చేయటం అనమాట. అలానే ఒకవేళ అదాని కూడా అనౌన్స్ చేశారు, ఆయన కూడా ఇది మా మీద ఏదైతే ఎలిగేషన్స్ చేశారో అవన్నీ నిజం కాదు, మేము ప్రూవ్ చేసుకుంటాం, వీ విల్ స్టాండ్ స్ట్రాంగ్ అని చెప్పి. ఎందుకు అంటే అదాని మేజర్ ఇన్వెస్టర్ కదా, మనకి ఆల్ అక్రాస్ ఇండియా తీసుకుంటే ఇప్పుడు చాలా మేజర్ కంపెనీ అదానీస్ అండ్ లైక్ రిలయన్స్, అంబానీసే కదా, టాటా కాకుండా. సో అలానే ఏంటంటే ఈ ఎలిగేషన్ చేయటం వల్ల షేర్స్ కూడా లక్షల్లో ఆయనకి పడిపోవటం జరిగిందనమాట. సో ఒక రకంగా ఏంటంటే ఇండియన్ ఇన్వెస్టర్కి రిలేటెడ్ మార్కెట్ని ఒక రకంగా కొట్టినట్టే అనమాట. సో ఎవరన్నా మనకేంటంటే రీజనబుల్గా క్లాసిఫై చేయకుండా ఎవరైనా ఎలిగేషన్స్ వేసారనుకోండి, రేపు డిఫమేషన్ సూట్స్ అనేది లాంచ్ చేయడానికి ఉంటుంది. అదాని అయినా అక్కడ ఎవరైతే ప్రాసిక్యూషన్ ఇల్లీగల్గా ఫ్రేమ్ చేశారు రా మీద అంటే డెఫినెట్గా ఏంటంటే ఆయనకి అడ్వాంటేజ్ అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చేమో. బట్ ఏదైతే ఇప్పుడు ఎలిగేషన్స్ నడుస్తున్నాయో బ్రైబ్ అండ్ ఫ్రాడ్ మాత్రం ఈ ఆస్పెక్ట్స్ కింద, అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఎప్పుడైతే రైజ్ చేశారో ఇక్కడ సోలార్ పవర్ కాంట్రాక్ట్స్ యూజ్ చేసుకొని ఆ ఫేమ్ని యూటిలైజ్ చేసుకొని అక్కడ ఫండ్స్ రైజ్ చేయడానికి ఉపయోగించుకున్నారు. అవన్నీ ఆ బాండ్స్ రూపంలో కానీ లోన్స్ రూపంలో కానీ అవన్నీ ఐడెంటిఫై అయినాయి, మా దగ్గర ఫుల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో తప్పకుండా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి, ఈవెంట్స్ అనేవి అక్కడ అవుతున్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే సార్, చాలామందికి ప్రొఫెషనల్ని ఎందుకు మీట్ అవ్వాలన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఈవెంట్స్ మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు బాస్. ఎందుకంటే మన ఎగ్జామ్షన్స్లో పడి మనం న్యూస్ పేపర్లో చూసి మనం వేరే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు EB-5 వీసాలో కూడా మన డబ్బులు హార్డ్ ఎర్న్ మనీ మన అక్కడ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎవరైనా జాగ్రత్తగా చూసుకొని స్క్రూటినీ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అలానే లీగల్ డాక్యుమెంటేషన్ చూసుకోవాలి. అవన్నీ మనం చాలాసార్లు చెప్పడం జరిగింది ప్రీవియస్ యూట్యూబ్ వీడియోస్లో. లీగాలిటీస్ ఏంటి, సెక్యూరిటీస్ ఏంటి, సీనియర్ లోన్స్ అంటే ఏంటి, ఎలా ఫండ్ని ఎలా క్లాసిఫై చేయించుకోవాలి, అలానే అక్కడ షూరిటీ సెక్యూరిటీస్ ఉన్నాయా లేవా, ప్రాజెక్ట్ రిలయబిలిటీ ఏంటి, ఎటువంటి పీపుల్తో అసోసియేట్ అవ్వాలి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి చూసుకోవాలని చెప్పడం జరిగిందో ఇది కూడా అదే కేటగిరీలోకి వస్తుంది అనమాట. అంటే అక్కడ రూల్స్లో డెఫినెట్గా లా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో మనకి SEC సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ద్వారా గవర్న్ అయి ఉంటుంది. బట్ ఏంటంటే మన డ్యూ డిలిజెన్స్ మనం చేసుకోవాలి. ఎందుకంటే EB-5 ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డీమ్డ్ టు బి ఎట్ రిస్క్. ఆ రిస్క్ని తగ్గించి మిటిగేట్ చేసి మనం ఎడ్యుకేట్ చేసి కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేసి మన డబ్బులు మనం వెనక్కి తెచ్చుకుంటాం, ప్లస్ మన గ్రీన్ కార్డు మనం తెచ్చుకుంటాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి. వండర్ఫుల్ సార్. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ యొక్క పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా హెల్ప్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.